ఈటీసీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మనతో పాటు మాట్లాడటానికి ఈటీసీ ఫౌండర్ కిరణ్ కుమార్ పీచర్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ఈ కార్యక్రమం గురించి చెప్పండి. ముందుగా టీవీ5 మా గల్ఫ్ ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్న తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు గల్ఫ్లో తెలుసు, జూన్ 2 మాకు వేరే వీకెండ్ రాకపోవడం వల్ల మేము ఈరోజు నిర్వహణ చేశాము. ఎప్పుడు కానీ ఏ కార్యక్రమం అయినా ఇలానే చేస్తాం వీకెండ్లో. దీని ముఖ్య ఉద్దేశం ఏంది అంటే, మా భావితరాలకు ఇక్కడ పుట్టి ఇక్కడనే చదువుకునే పిల్లలకు కూడా తెలంగాణ ఏంది, తెలంగాణ చరిత్ర ఏంది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ఎంతమంది దీనికోసం సాక్రిఫై చేసిండ్రు, సకల జనులు ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నారు, ప్రభుత్వాలు ఏ విధంగా, నాయకులు రాజకీయ పార్టీలు ఎట్లా పనిచేసినాయి, తెలంగాణ ప్రముఖ కవులు ఫేమస్ పర్సనాలిటీ గురించి కూడా పిల్లలకు తెలుస్తారనే ఉద్దేశంతో ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నామని. ఈరోజు కార్యక్రమానికి ఎంతమంది హాజరయ్యారు? సుమారు 200 మంది హాజరయ్యారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల మీకు తెలుసు, ప్రతి ఏడు ఒక 500-1000 మధ్యలో వేడుకలు చేసేవాళ్ళము. కానీ ఇక్కడున్న పరిస్థితుల ప్రకారం మేము లిమిటెడ్ క్రౌడ్తోనే ఈసారి చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసిందా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుందా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు చాలా తెలంగాణలో చాలా అభివృద్ధి జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అభివృద్ధి జరుగుతుంది. కాకపోతే ఇంకా చూడాలి, ఇంకా 3 ఏళ్ళ సమయం ఉన్నది. అప్పుడు కంపారిజన్ అనేది ప్రాపర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం నుంచి ఎన్ఆర్ఎస్గా మీరు ఏం కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఉద్యమ సమయంలో ఉద్యమ పార్టీకి, మా ఇంటి పార్టీకి, తెరాసకు, గల్ఫ్ సంఘాలన్నీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సంఘాలన్నీ ఉద్యమానికి సంఘీభావంగా మద్దతు తెలిపినాయి. రాష్ట్రం వచ్చే వరకు కూడా ఉన్నాము. మా అందరి ప్రవాసీల కోరిక ఏముంది అంటే, ఎక్కువ గల్ఫ్ వలసదారుల కార్మికుల సంక్షేమం కోసము చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తెచ్చినాం. విజ్ఞప్తులు, నివేదికలు మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీలకు, అన్ని పార్టీలకు నివేదికలు, విజ్ఞప్తులు ఇచ్చాం. మా ఒక్క సంఘమే కాదు, చాలా సంఘాలు కూడా ఈ ఎన్ఆర్ఐ సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నాయి. అందరి పోరాట ఫలితంగానే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మీటింగ్ పెట్టి దాన్ని కార్యరూపం దాల్చకుండా మధ్యలోనే వేశారు. అదొకటి గల్ఫ్ మా ఎన్ఆర్ఐస్కి మాత్రం ఒక నిరాశ నిస్పృహకు గురి చేసింది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం అట్లీస్ట్ ఒక అడుగు పడ్డదని మేము అనుకుంటున్నాము. ఎవరైతే గల్ఫ్ దేశాలలో మరణించిన వారికి 5 లక్షల మృతదేహ పరిహారాన్ని అందించడం, పేద కుటుంబాలకు ఒక చేయూతనిస్తుందని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన నుంచి మరణించిన వారికి ఇవ్వట్లేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది 2023లో. అప్పటి నుంచి చనిపోయిన వారికే మాత్రమే ఇస్తున్నారు. మా విజ్ఞప్తి ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి సుమారు ఒక 1200-1500 మంది ఉన్నారు. వాళ్ళకు ఎక్కువ మొత్తాన్ని కాకుండా కనీసం 2 లక్షలు ఇచ్చి, ఈ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి ఒక సమగ్ర విధానాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర పాత డిపార్ట్మెంట్సే ఉంటాయి, ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్స్ కానీ ఏదైనా కూడా ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉన్నది. ఏ రాష్ట్రంకో వెళ్ళి కొత్తగా అధ్యయనం చేసే అవసరం లేదు, కమిటీలు అవసరం లేదు. మళ్ళీ అక్కడ అదర్ స్టేట్ నుంచి వచ్చే వలస విధానం, తెలంగాణ నుంచే వచ్చే వలస విధానం డిఫరెంట్. ఎందుకంటే ఎక్కువగా 90% కార్మికులే వస్తారు కాబట్టి. అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సార్ చెప్పినట్లు ఎన్ఆర్ఐలు పంపించే డబ్బు నుండి కానీ, మన కుటుంబాలు అక్కడ ఉంటాయి, మన పిల్లలు అక్కడ జరుగుతారు. పరోక్షంగా భారతదేశ ఆర్థిక పటిష్టతకు, రాష్ట్ర ప్రగతికి కూడా ఎన్ఆర్ఐలు తోడ్పడుతున్నారు. అందులో దీని నుండి వచ్చే ఆదాయంలో ఇప్పుడు పౌర విమానయాన సంస్థనే చూడండి, మీరు గల్ఫ్కు నడిచే ఫ్లైట్ల సంఖ్యను చూస్తే అమెరికా, యూరోప్ లాంటి ప్రాంతాలకు కన్నా ఎక్కువ ఆదాయం భారత ప్రభుత్వానికి వస్తున్నది. అట్లనే ఇండియన్ ఎక్స్పోర్టేషన్ మీరు చూసినట్లయితే ఇక్కడ
100% కార్మికులు కానీ అందరు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు అమెరికా, యూరోప్ లాంటి దేశాలలో అక్కడ స్థానికత వచ్చేస్తుంది, అక్కడనే ఇండ్లు కొనుక్కుంటారు ఉంటారు. కానీ మేము సంపాదించే డబ్బులో 10% మేము వెచ్చించుకొని ఇక్కడ అవసరాలకు 90% మాతృభూమికి తరలిస్తారు ఇక్కడి వాళ్ళు. మళ్ళీ ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఉండేవారికి ఓటు హక్కు ఉండదు, స్థానిక ఉండదు, జస్ట్ వర్క్ పర్మిట్లలో పనిచేస్తారు. ఇక్కడ ఉండే ఈ కార్మికుల కుటుంబాలు అక్కడ రాజకీయ పరంగా అన్ని రాజకీయ పార్టీలకు ఓట్లేస్తున్నాయి. అంటే ఓటేస్తున్నాము, పరోక్షంగా సహకరిస్తున్నాము. ఇప్పుడు భారతదేశ సైనికులు మన సరిహద్దులలో ఏ విధంగానైతే సైనికులు పనిచేస్తారో దేశ ఆర్థిక పటిష్టత కోసం గల్ఫ్ ఎన్ఆర్ఐలు కూడా, గల్ఫ్ వలసదారులు కూడా అట్లా ఒక సైనికులుగా పనిచేస్తున్నారని నేను నమ్ముతున్నా. దీన్ని ఆలోచిస్తే ఇది పెద్ద విషయం కాదు ప్రభుత్వాలకు, చాలా చిన్న విషయము. చాలా మేధావులు ఉన్నారు, ఎన్ఆర్ఐ సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ఇన్పుట్స్ కావాలన్నా ఇవ్వడానికి మేము సహకరించడానికి ఉన్నాం. కావున ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఒక సమగ్ర ఎన్ఆర్ఐ సంక్షేమ విధానాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో స్పెషల్గా గల్ఫ్, ఇరాన్, మలేషియా ఇలాంటి దేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలకి భరోసా ఇవ్వాలి. ఇక్కడ ఉన్న లోకల్ యూఏఈ గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఎలా లభిస్తుంది? ఇక్కడ చాలా మీకు తెలుసు, అంతర్జాతీయ ప్రమాణాల భద్రతలో చూస్తే యూఏఈకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇక్కడ సుమారు 200 దేశాలకు పైగా వలసదారులు ఇక్కడ దేశానికి వస్తుంటారు. అది పర్యాటక రంగంలో కావచ్చు, ఉద్యోగం నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తంలో కావచ్చు. భద్రతకు నెంబర్ 1 ప్రియారిటీ ఇస్తుంది ఇక్కడ ప్రభుత్వం. ఎందుకు అంటే మొన్న వచ్చిన యుద్ధ వాతావరణంలో, యుద్ధము, ఇరాన్ స్ట్రైక్స్ నేపథ్యంలో కూడా ఒక్క ఎక్స్పాట్ కూడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఇక్కడ చర్యలు చేపట్టింది. అంటే ఇక్కడి ఈ యుఏఈ నేషనాలిటీస్కి ఎంతైతే భద్రత మీద పరిగణిస్తారో ఎక్స్పాక్ట్స్ కూడా మా మీద అంత బాధ్యత ఉన్నదని ఇక్కడి పాలకులు చెప్పడం నిజంగా అభినందనీయం. అట్లనే డ్రోన్స్ చేసిన కూడా యుఏఈ సిటిజన్స్ కింద వాళ్ళు కన్సిడర్ చేశారు. ఎస్ మిసైల్స్ చేసినప్పుడు కానీ ఒక మెసేజ్ రూపకంలో మనకు తెలియజేయడము, తర్వాత మిసైల్ను కూల్చివేసిన తర్వాత కూడా పరిస్థితి బాగుందని మళ్ళీ తెలియజేయడము. ప్లస్ ఎవరైతే టూరిస్టులుగా వచ్చి ఇక్కడ ఇరుక్కపోయిన వాళ్ళకు డబ్బులు లేకుంటే హోటళ్ళు కూడా ఎవరు డబ్బు అడగద్దు, మీరు ఉన్నన్ని రోజులు ఉండండి. అట్లనే ప్రతి దేశానికి సంబంధించిన దౌత్య కార్యాలయాలతోని ఇక్కడి మన ప్రభుత్వం మాట్లాడి వారితో అనుసంధానం చేసి ఇప్పుడు మా సంఘాన్ని కూడా ఇండియన్ కౌన్సిలేట్ కూడా ఒక మీటింగ్ పిలిచింది. ఇట్లా ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సంఘాలను పిలిచి ఎప్పటికప్పుడు అక్కడ అబుదాబిలో ఉన్న ఎంబసీ కానీ, దుబాయ్లో ఉన్న ఇండియన్ కౌన్సిలేట్ కార్యాలయం కానీ చాలా బాగా పనిచేసింది. సంఘాలు కూడా వారి వంతు బాధ్యతను నిర్వర్తించారు. ఎవరికైనా వారి రాష్ట్ర ప్రజల ఇబ్బందుల్లో ఉంటే సంఘాలు కూడా కృషి చేసినాయి. నిజంగా నేను యుఏఈ ప్రభుత్వాన్ని అభినందిస్తాను. రైట్, థ్యాంక్ యూ.